మా తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ కోరిక మేరకు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు జగ్గారెడ్డి గారు ఆశీస్సులతో మాకు గౌరవాధ్యక్షులుగా అనంతకృష్ణ శెట్టి గారిని నియమించినందుకు మేడం గారికి, జగ్గారెడ్డి గారికి మరియు వారి తోటి బృందానికి సంగారెడ్డి డిపో తరఫున వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శెట్టి గారు మాకు గౌరవాధ్యక్షులుగా అయినందున మాకు ఎంతో ధైర్యం ఉంది. ఫ్యూచర్లో మాకు ఎలక్షన్లు రాబోతున్నాయి. ఆ ఎలక్షన్లో సంగారెడ్డి డిపోలో జెండా ఎగరేస్తామని మీకు తెలియజేస్తున్నాను. సేటు సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ మాకు ఉండాలని, మా వర్కర్లందరినీ మంచిగా చూసుకోవాలని, మా వర్కర్లు కూడా మీకు ఎల్లవేళ్ళ మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, మీరు ఎప్పుడు మేము పిలిచిన వెంటనే మమ్మల్ని చూసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఆర్టీసీని అభివృద్ధి పదంలో తెస్తారని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా సవినయంగా తెలియజేస్తూ, మమ్మల్ని అతి తొందరలోనే మా ఆర్టీసీని విలీనం చేస్తారని కూడా వేడుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. సంగారెడ్డి డిపోలో ఈరోజు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్లో మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు చాలామంది డిపో యొక్క పెద్దలు, కార్మికులు అందరూ వాళ్ళ సమక్షంలో పల్లె కృష్ణమూర్తి గారు అయితేనేమి, శంకర్ అయితేనేమి, శ్రీనివాస్ అయితేనేమి చాలామంది వాళ్ళ కోరిక మేరకు మా నాయకుడు జగ్గారెడ్డి, మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆదేశాలతో ఈ యొక్క గౌరవాధ్యక్షుడి యొక్క స్థానాన్ని తీసుకోవడం జరిగింది. మరి మా యొక్క శక్తి వంచన లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా మంత్రివర్యులు దామోదర రాజసింహ గారు, ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి గారు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రాష్ట్ర రవాణా కార్పొరేషన్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, డిపో యొక్క సమస్యలకి, డిపో యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా మా నాయకుని ద్వారా మీ అందరికి చేరవేస్తాం. ఏదున్నా కూడా సంగారెడ్డి డిపోను మంచి లాభాల వాటిలో తీసుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా వీళ్ళందరూ కార్మికుల మధ్య తెలియపరుస్తున్నాం.